దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 33వ అధ్యాయము. అభినవ సావిత్రి భర్త బ్రతుకుట. సిద్ధమునీంద్రుడు వాగీస ప్రోక్త విధవా ధర్మములనిట్లు తెలిపెను. సతులకు బతితో సహగమనమునరించుట విధాయకము. భర్త గతించు సమయమునకు బడతి గర్భవతిగానున్నను, చంటి బిడ్డ తల్లి అయి ఉన్నను సహగమనము కూడదు. కావున విధవయై ధర్మ మార్గమునాచరించిన సహగమనమునరించినట్టి పుణ్య ఫలములు చేకూరును. విధవలాచరించవలసిన ధర్మములేవియన. భర్త గతించిన పిమ్మట నా ఇంటి తల వెంట్రుకల నుంచుకొనకూడదు. అట్లుగాక గొప్పుగట్టుకొనినను జడలల్లుకొనినను గతించిన భర్తను తన కేశపాశములచే బంధించిన దగును. విధవ ప్రతిదినము శిరస్నానమాచరించి యొంటి పూట మాత్రమే భుజింపవలయును. ఒకే ధాన్యమును వండుకొని భుజించుట లెస్స. శక్తియున్నచో 3 నాళ్లకో 4 దినములకో వారమునకొక పర్యాయమో లేదా పక్షమునకొక పర్యాయమో ఉపవసించుట వలన విశేష ఫలము గలదు. చాంద్రాయణమునరించుడ గడుంగడు శ్రేయోదాయకము. అదెట్లన శుక్లపక్ష పాడ్యమి నాడు ఒక కబళము, విధియ నాడు 2 కబళములుగా, చంద్రకళలతో పాటు పూర్ణిమ నాడు 15 కబళములుగా వృద్ధి నొందించుచు కృష్ణపక్షమున క్రమముగా తగ్గించుచుండవలయును. ముసలితనము వలననేమి శరీర రుగ్మత వలననేమి ఈ వ్రతమునాచరింపజాలని వారు మరుసటి పూటకు పాలు గాని పండ్లు గాని స్వీకరింపవచ్చును. విధవ మంచముపై బరుండరాదు, భూతల శయనమునరించవలెను. తనకున్న మంచము బీదల కొసగవలయును. రంగు రంగు చీరలను గట్టరాదు, రవికెలు తొడగరాదు, తెల్ల చీర కట్టుకొనవలయును. తలంటు స్నానము, గంధలేపనము, పుష్పాలంకరణము, తాంబూల చర్వణము పేరెత్తరాదు. ఒకవేళ నా విధవకు కుమారుడు లేకున్నా అనుదినము భర్త గోత్రనామములుచ్చరించి పితరులకు దర్పణమునరింపవలయును. ఇదివరలో భర్త ఆజ్ఞనుగొని వ్రతోపవాసాదులు నిరపినట్లు గురువు వలన గాని వేద విధులకు బ్రాహ్మణుల యానతిగొని వ్రతోపవాసములాచరింపవలయును. ఆయమ కుమారుడున్న యతని అనుమతిగొని ఆచరింపవచ్చును. విధవా స్త్రీలాచరించవలసినదే మన వైశాఖ మాసము జలదానము, కార్తీక మాసమునందు శివాలయమున దీపోత్సవములు, మాఘమాసమున ఘృతతిలార్పణము. సహగమన ఫలమును విధవాచార ధర్మములను నీకు సంగ్రహముగా వివరించి తిని, ధైర్యమున్నచో సాహసించి సహగమనమునరింపుము. లేదా తత్తుల్య ఫలితమొసగు విధవా ధర్మములను బాటింపుము. అది నీ ఇష్టము అని తాపసోత్తముడు అభినవ సావిత్రితో బల్క. నాయమ ఆపద్బాంధవ, నీకన్నా నాకాప్తులెవరు గలరు? దిక్కుమాలిన నాకు నీవే దిక్కు. హత్తమామలకు కన్న తల్లిదండ్రులకు దూరమైతిని. భర్త నిడుకొని విదేశమునకే తెంచ నా భర్త నాకు దూరమాయెను. నేను విధవా ధర్మములను పాటించజాలను. కారణమే మన నిండు వయస్సుననున్న నేను శమదమాది షడ్గుణ సంపదల నలవరుచుకొని కఠోర నియమములను పాటించినను. లోకుల వలన నేని లోకోపవాదముననేని నాకు కీడు గల్గునని సంశయము పొడముచున్నది.
కావున సహగమనమే సంతోషముగా నొనరించెదను. మహాపురుష సందర్శన భాగ్యము నాకీ జన్మకు లభించినది, చాలు తృప్తి చెంది తిని మీ పాద పద్మములకు కడసారి మోకరిల్లి నేనిక సహగమనమునకు ఉద్యమింతునని యోగీంద్రుని పాదములపై భక్తి పురస్సరముగా వ్రాలేను. ఆ మహితాత్ముడభినవ సావిత్రి వంక జాలిగా చూచి అమృత హస్తములతో లేవనెత్తి, బిడ్డా, నీ భర్తను నీవు కలుసుకొందువు. అయినను నా మాట ఒకటి వినుము. నీ వింత దూరము గంపెడాసతో వచ్చినది శ్రీగురు సందర్శనార్థము గదా. కాని విధివశమున నీకు జరగకూడనిదేదో జరిగినది. కర్మ బలవత్తరము గదా. హరిశ్చంద్రుడు మాలవానిని గొలుచుట, మహాదాతయగు బలిచక్రవర్తి అధోలోకమున కేగుట, రావణుడు దుర్యోధనుడు సమూలముగా బంధుమిత్రాదులతో నిర్మూలమగుట కర్మ పరతంత్రులగుట చేతనే కదా. స్వచ్ఛంద మరణము నొందగల భీష్ముని కథ ఏమి? శ్రీకృష్ణ పరమాత్మ పరీక్షిత్తును తల్లి గర్భవాసముననున్ననాడు కాపాడెను కదా. పరీక్షిత్తు విధివ్రాతను తప్పించుకోగలిగిన దేవతలు సహితము కాలమునకు బద్ధులు. శ్రీ గురుదేవులకు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారే కర్మ ఫలితమును కాలగతిని తప్పింప సమర్థులు. నీక మహనీయుని యందు మొక్కవోవని నమ్మకము గలదు. కావుననే ఇంత దూరము వచ్చితివి. కావున శ్రీ గురుదేవులను పరి సందర్శించి నీ అభిమతమెట్లో ప్రవర్తింపుమని భస్మమును అభిమంత్రించి శవమునొసట నుంచెను. 4 రుద్రాక్షలాయమ కొసగి 2 చెవులకు 2ను 2 మెడయందును గట్టుమని రుద్రాభిషేక పవిత్రోదకమును నాయమపై జల్లి గతించిన దత్తాత్రేయుని పైనను జల్లెను. సువాసినులకు వాయన దానములు, బ్రాహ్మణులకు హిరణ్య దానములొసగి యజ్ఞ సంస్కారమునరించి సహగమనమునకు ఉపక్రమింప నాయమ సిద్ధమగుచుండెను. యోగీంద్రుడు వెడలిపోయెను. అభినవ సావిత్రి స్నానమాచరించి పసుపు బట్టలను ధరించి, పసుపు పారాణి కుంకుమలను ధరించి, చేతయందు మంత్రాగ్నిని పట్టుకొని సహగమనాభిలాషిని అయి వచ్చుచుండెను. అభినవ సావిత్రి వయస్సుకు తగిన అందము, అందమునకు మెరుగుదిద్దు లావణ్యము, రూప సంపద నధిగమించు గుణ సంపదను గాంచి ఎచట గుమిగూడిన యాబాల గోపాలము ముక్కుపై వ్రేలిడుకొని గొల్లున నేర్చిరి. తదుపరి ముత్తైదులకు మూసివాయనములు, బ్రాహ్మణులకు సంభావనలు నొసగి వారినుద్దేశించి, తల్లులారా తండ్రులారా, ఇక నాకు సెలవసగుడు. మంగళ గౌరీదేవి సందర్శనార్థము నేను కడు దూర ప్రయాణమును చేయుచున్నాను. నా పెనిమిటితో కూడా నేను పార్వతీ పరమేశ్వరులను సేవింప వెడలుచుంటిని అని పలికి తన వెంట మాహూరము నుండి వచ్చిన వారితో, అయ్యలారా, మీరి దుర్వార్త వృద్ధులకు మాయత్త మామలకు తెలుపకుడు. శ్రీ గురు సందర్శనమునరించుచు సుఖముగానున్నారని తెలిపి వారి ప్రాణములను మీరు కాపాడుడు అని పల్కెను. ఆయమ వెంట వచ్చిన వారి సంతాప మింతింతయని చెప్ప వీలు కాదు. ఇంతలో మహనీయుని వచనములు జ్ఞప్తికి వచ్చినవి. అమ్మలారా, ఇంత దూరము వ్యయ ప్రయాసల కోర్చి శ్రీ గురుదేవుల సందర్శనార్థము వచ్చి తిని, శ్రీవారిని సందర్శించి వచ్చి సహగమనమునరించెదనని తెల్ప నచటి విప్రులు తల్లి సంధ్యా సమయమునకు పూర్వమే మరలి రమ్మని గద్గద స్వరముతో గంటదడి పెట్టుకొనిరి. ఆమెయు మంచిదని భర్త మెడలో 2 రుద్రాక్షలను
చెవికొక రుద్రాక్షను కట్టి శ్రీ గురుదేవులను సందర్శింప బయలుదేరేను. అభినవ సావిత్రి శ్రీ గురు సందర్శనార్థ మడుగులో నడుగు వైచుచు చిన్నగా నడుచుచు తనలో తానిట్లను కొన్నది. దేవదేవా దయామయ త్రిమూర్తి స్వరూప త్రిగుణాతీత నరసింహ సరస్వతి స్వామి దీనబంధు ప్రభు పాహి మాం పాహి మాం పాహి పాహి మహాత్మా. నీ నామ సంకీర్తనము సమస్త శుభావహము కామితార్థ ప్రదాయకము సర్వ సంపదలకు నిలయము ఇది జగమెరిగిన సత్యము. ఈ నమ్మకము నాకిప్పటికి నీ వదలలేదు. కానీ నీవు నన్ను ఉపేక్షించుట ఎందులకని నేను బాధపడుచున్నాను. పుత్రులు లేని వారలకి పుత్రులు, కుష్ఠరోగులకు ఆరోగ్యము, దరిద్రులకెడతెగని సంపదలు నీవు ప్రసాదించుటలేదా? స్మరణ మాత్ర సంతుష్టుడవు, స్మతృగామివి నీవు. జన్మమెత్తినందులకు నిన్ను సందర్శించి సేవించుట నా విధి. ఆపైని మీ చిత్తము నా భాగ్యము. ప్రభు, నాపై నీకింకను జాలి కలుగలేదు. నా భర్త ఆరోగ్యవంతుడై బ్రతుకునని ఆశించి ఇంత దూరము వచ్చి తిని. మహాత్మా, నీవే నాకిక శరణ్యము. నీ సంకల్పమెట్లో ఎట్లు కానిమ్ము. ఆమె స్వామిని సమీపించెను. నృసింహ సరస్వతులను గాంచినంత నావిడకు వేదకు పెన్నిది లభించినటులైనది. చేతులు జోడించి నమస్కరించినది. సాష్టాంగ దండ ప్రణామములాచరించినది. లేచి దీనముగా నిలువబడినది. శ్రీ గురుదేవులామెనుగాంచి దీర్ఘ సుమంగళి భవ ఎన్నారు. స్వామివారి అమృతోపమానములగు పలుకులు చెవులకింపుగా హాయిని గొలుప నభినవ సావిత్రి మరల సాగిలపడి మృక్కి లేచెను. అష్టపుత్ర బహుధన ప్రాప్తిరస్తు. మరలా శ్రీవారు ఆశీర్వదించిరి. అభినవ సావిత్రి ఆనందమునకు మేరలేదయ్యను. అచట గుమిగూడిన వారిలో కొందరు, స్వామి, ఈ యమ భర్త ప్రాణములను గోల్పోయినాడు. శ్మశాన వాటికయందు శవము సంస్కారమునకయ్యున్నది. తుది గడియలలో మిమ్ము చూచి సహగమనమునరింపవలెనని ఈమె వచ్చినది. మీ సెలవు గైకొని మరలిన వెంటనే ఈమె సహగమనమునరింపవలెను. ప్రొద్దుగ్రుంకుచున్నది. వేవేగనీయమ మరలిపోవలయునని జరిగిన విషయమును తెలిపిరి. శ్రీ గురుదేవుడందులకు, ఈమె సౌభాగ్యవతి. ఈ కడుపున 8 పంటలు పండవలయును. ఈ యువిధ భర్త గతించినని మీరు భ్రాంతి చెంది అపోహపడుట మీ అవివేకము. నా మాట అన్యథా జరుగనేరదు. ఈమె భర్త దీర్ఘాయుష్మంతుడై వర్ధిల్లగలడు. ఏది అతని నిచటకు కొనిరండని ఆజ్ఞాపించిరి. స్వామివారున్న చోటికి శవమును బ్రాహ్మణులు గొని వచ్చిరి. పైనున్న గుడ్డను దొలగించి చూపిరి. శ్రీవారు రుద్రాభిషేక జలము నాతనిపై సంప్రోషించి అమృతములకు చూపుల చేజూచి మందస్మితమునరించిరి. దత్తాత్రేయుడు మెల్లన కన్నులు తెరచి లెస్సగా నిద్రపోయి లేచిన వాని వలె లేచి యావులించెను.
అభినవ సావిత్రి ఆనందమునకు యాశ్చర్యమునకు మితి మీరలేదు. భర్త వంక శ్రీ గురుదేవుల వంక మరి మరీ జూచి మెడనున్న మంగళ సూత్రమును గన్నుల కద్దికొని శ్రీవారి పాదములపై వ్రాలెను. దత్తాత్రేయుడు దిశములతో నుండుట చేలేవ సిగ్గుపడ నాతని భార్య కట్టుకొనుటకొక వస్త్రమునొసగెను. దత్తాత్రేయునకిది అంతయునొక విచిత్రము. 3 సంవత్సరములుగా బట్టి పీడించుచున్న క్షయరోగమేమైనది? ఈ కోలాహలమేమి? ఇచట నిందరు గుమిగూడుట ఏమి? అతడు భార్యనడిగెను. ఆమె జరిగిన విషయమును వివరించి శ్రీవారిని చూపి, యా ప్రభువు కరుణచే నీ ప్రాణములు నా పసుపు కుంకమయు గట్టిగా నిలచినవని యానంద భాష్మములను వదలెను. దత్తాత్రేయుడు భార్య సమేతముగా స్వామిని పూజించెను. గుమిగూడిన ప్రజానీకము చచ్చినవాడు బ్రతుకుటెందైనా గలదా? ఇది ఏమి విపరీతమని సవినయముగా స్వామివారిని ప్రశ్నించిరి. శ్రీ గురుదేవులు ఇతని భవిష్య జన్మమునంది ఇతని ఆయుర్దాయము 100 ఏండ్లు. ఆ జన్మయందలి 30 సంవత్సరములు ఈ జన్మయందు గలసివచ్చునటులా బ్రహ్మదేవుని సమ్మతిని గోరితిని అని బదులు పలికెను. శ్రీ గురుదేవులకు జై 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 యనునుచ్చై నినాదములతో సంగమము నుండి ప్రజలు తమ తమ నెలవులకు బయలుదేరిరి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 33వ అధ్యాయము సంపూర్ణము.